నమస్తే, వెల్కమ్ టు లియో. కాకినాడ పోర్ట్లో సింగం సీన్ ఏంటిది అనుకుంటున్నారా? రంగంలోకి పవన్ కళ్యాణ్. అయితే ఈ వివరాల గురించి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమాని గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, కాకినాడ పోర్ట్లో సింగం సీన్, రంగంలోకి డిప్యూటీ సీఎం, ఏంటి కదా అంటే ఏం చెప్తారు? నిన్నటి వరకు ఏమనుకున్నారంటే ఈ రేషన్ బియ్యం అక్రమ రవాణా ఏదైతే ఉందో ద్వారంపూడి చంద్రశేఖరరావు పేరు బాగా వినిపించింది గత ప్రభుత్వ హయాంలో. సో దీన్ని పట్టించుకోవట్లేదు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అని, పవన్ కళ్యాణ్ కూడా దాన్ని వదిలేశారని చాలా టాక్స్ వచ్చాయి మీకు గుర్తుంటే. అయితే దానికి భిన్నంగా ఇవాళ పవన్ కళ్యాణ్ కాకినాడ వెళ్ళారు. అది మరి సంచలనమే కదా. ఎందుకు సంచలనం అంటే నిన్న అక్కడ ఉండే అతను ఎవరు, ఆ కలెక్టర్ శ్యామ్మోహన్, ఆయన ఏం చేశారంటే అక్కడ ఒక షిప్ ఆగి ఉంది చాలాసేపు. ఆగి ఉంటే అది ఎందుకు ఆగి ఉంది అని ఆయన చేసి దాన్ని పట్టుకున్నారు. ఆ షిప్ని పట్టుకుంటే అందులో మనకి 1064 టన్నుల మొత్తం బియ్యం దొరికిందిట. అంటే ఆ షిప్ కెపాసిటీలో 38,000 టన్నుల బియ్యం అందులో ఉందిట. ఆ 38,000 టన్నుల్లో 640 టన్నులు ఈ రేషన్ బియ్యం అన్నమాట. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే రేషన్ బియ్యం ఇప్పుడు 11 ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్స్ అని వాళ్ళు మొత్తం ఈ రేషన్ బియ్యాన్ని కొంటున్నారు. కొని దాన్ని పాలిష్ చేస్తారు. వాళ్ళు పాలిష్ చేసి దీన్ని ఆఫ్రికా కంట్రీస్కి పంపిస్తారు. మనకు తెలుసు మనకు ఆఫ్రికాలో ఎలా ఉంటుందో అక్కడ, ఎస్పెషల్లీ సోమాలియా కొన్ని చోట్ల మనం చూసామంటే పిల్లలు ఆకలికి అల్లాడిపోతూ ఉంటారు. సోమాలియా, సూడాన్, ముఖ్యంగా సోమాలియా చాలా ఇది. సో అటువంటి చోట్ల ఏంటి, ఈ ఆఫ్రికన్ దేశాలకి ఈ బియ్యం ఎగుమతి చేస్తున్నారు. అంటే ఇది అక్రమ రవాణా. ఇటు సక్రమంగా చేస్తే ఎవరికి బాధ లేదు. ఇప్పుడు మనం ప్రజలకు ఉపయోగపడాలని ఇచ్చింది వాళ్ళ దగ్గర నుంచి 11 ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్స్ కొనేసి వాళ్ళు దాన్ని పాలిష్ చేసి వాళ్ళు ఎక్కువకి, ఇప్పుడు మీ దగ్గర 10 రూపాయలు కొంటానండి, దాన్ని నేను అక్కడికి 50 రూపాయలకు అమ్ముకుంటా అనుకుందాం. అక్కడి నుంచి మళ్ళీ నాకు ఎక్స్పోర్ట్ ఇదిలో ఇంకా ఎక్కువ రావచ్చు కదా ఇంటర్నేషనల్ మార్కెట్లో. ఇప్పుడు ఏదైనా కూడా వ్యాపారం అంటే అదే కదా. అంటే మామూలు వ్యాపారం అయితే అది మనం చూపిస్తాము, ట్యాక్సులు కడతాము, అది వేరు. ఇది ఏంటంటే వీళ్ళు చూపించకుండా వీళ్ళు దొంగతనంగా చేస్తున్నారు కాబట్టి ఇది చాలా పెద్ద ఎత్తున జరుగుతోంది. కాబట్టి ఇది అంత చిన్న విషయం కాదు. సో ఆ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన షిప్లోకి వెళ్ళి 3వ నెంబర్ గది, 5వ నెంబర్ గది అవన్నీ కూడా తనిఖీ చేశాట ఆయన. ఒకటండి, ఇలాంటి చోట్ల చేసేటప్పుడు అంటే మనం ఒక అడ్వైజ్ ఇస్తున్నాం అంతే. ఇప్పుడు మనం ఆలోచిస్తే సినిమాల్లో మనం చూస్తాం కదా, వాళ్ళు అన్ని వెపన్స్తో ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. అంటే నిజ జీవితంలో జరగకుండా సినిమాల్లోకి ఎక్కవు కదండి ఇది కూడా. కాబట్టి వీళ్ళు దే హ్యావ్ టు బి కేర్ఫుల్ అంటున్నాను నేను. ఆయన ధైర్యంగా వెళ్ళటం చాలా అప్రిషియేట్ చేయాలి మనం, అందులో ఏమీ సందేహం లేదు. ఆయన తన ఉద్యోగ నిర్వహణ కావచ్చు, విధి నిర్వహణ చాలా బాగా చేశారు. బట్ ఎట్ ద సేమ్ టైం ఆయన గురించి ఆయన ఆలోచించాలంటున్నాం మనం. అంటే సెక్యూరిటీ లేకుండా వెళ్ళొద్దని. అదేవిధంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా కాకినాడ వెళ్ళారంటే ఖచ్చితంగా షిప్లోకి వెళ్తాడు ఆయన. ఆయన కూడా జాగ్రత్తగా ఉండాలంటున్నాం మనం. ఇప్పుడు మనిషికి ఎక్కడ ప్రమాదం ఎటువైపు నుంచి పొంచుంటుందో ఎవడు చెప్పలేడండి. అందులో ఇప్పుడు మీరు ఎదిగిపోతూ ఉంటే నేను చూడలేను, అంతే కదా. ఇప్పుడు పవన్ అనేవాడు ఇవాళ నేషనల్ మీడియాలో అంటే వార్తలకు ఎక్కిన మనిషి. చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఈరోజు కేంద్రం దృష్టి అతని మీద ఉంది ఖచ్చితంగా. అయితే ఇక్కడ మనం చూసుకుంటే దాదాపు వైసీపీ వాసనలు ఇంకా పోలేదన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఒక అక్రమాలు కావచ్చు, ఇవన్నీ ఇంకా జరుగుతూనే వస్తున్నాయి. దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా, మొన్న మీటింగ్లో ఆయన క్లియర్ కట్గా చెప్పారు, చాలా శాఖలు ప్రక్షాళన చేయాలి, ముఖ్యంగా పోలీస్ శాఖ, అంటే ఇట్లా ఎక్సైజ్ శాఖలు ఇంకా చాలా ఉంటాయన్నమాట. అంటే వాటికి రిలేటెడ్గా ఉండే శాఖల్లో మెరైన్ కావచ్చు ఏదైనా కూడా, అంటే ఇంకా వైసీపీ వాళ్ళకి కొమ్ము కాసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనకి బాగా గుర్తు, ఇప్పుడు మీరు సింగం సినిమా తీసుకుంటే అందులో మనకి డ్రగ్స్ మాఫియా అది అసలు మనం చూస్తే మనకి బాధ వస్తుంది. సో దాన్ని చేసి పట్టుకున్నారు. ఇవాళ బియ్యం, తినే బియ్యం ఇది, అది ఆరోగ్యం పాడు చేసేది, ఇది ఆరోగ్యానికి పనికొచ్చేది. దీన్ని కూడా వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసి ఇది చేస్తున్నారంటే ఇది ఏది కూడా వదలకూడదండి. మంచి అయినా చెడైనా వదిలిపెట్టకూడదు. కాబట్టి బాబు గారు చెప్పినట్టుగా ఇంకా ఈ శాఖలని ప్రక్షాళన అవ్వాలంటే ఇప్పుడు 100% అందరూ చెడ్డవాళ్ళు ఉండరు, 75% మంచి వాళ్ళు ఉండి 25% చెడ్డవాళ్ళు ఉన్నప్పుడు చెడ్డవాళ్ళదే హవా ఉంటుంది ఎక్కడైనా. అంటే వాళ్ళు చాలా సిన్సియర్గా పనిచేస్తారు. ఇప్పుడు వీళ్ళు జీతాలకు పనిచేస్తారు కదా, వాళ్ళు జీతాలకు కాదు గీతాలకు పనిచేస్తారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఇంకా ఎక్కువ వాళ్ళకి ఏమనాలి విధేయతతో ఉంటారు. ఆ విధేయత అనేది కొంప ముంచుతుంది. కాబట్టి నిన్న ఈయన వెళ్ళి పట్టుకున్నప్పుడు కూడా ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వెళ్ళి ఉంటుంది.
ఈ కలెక్టర్కి తెలిసి వెళ్ళేసరికే జరగాల్సింది జరిగిపోయిందేమో, అయినా కూడా ఆయన పట్టుకోగలిగాడు అంటే ఆయన ఎంత ఫాస్ట్గా వెళ్ళాడో మీరు ఆలోచించండి. అది అక్కడ ఫాస్ట్నెస్ వల్ల ఆయనకి ఆ విషయం అర్థమైంది. కానీ లేకపోతే ఒక్కసారి షిప్ వాళ్ళు సడన్గా వెళ్ళిపోయారు అనుకోండి, అంటే ఎంత వేగంతో వెళ్తుందో మనకి షిప్ ఐడియా లేదు, నేను షిప్ ఎక్కగానే నాకు అంత తెలియదు ఇప్పుడు, కాబట్టి మనకు ఆ వేగాల గురించి తెలియదు, అయినా కూడా ఆయన పట్టుకోగలిగాడు. అది అయితే గతంలో చూసుకుంటే ద్వారంపూడి చంద్రశేఖర్ అక్రమ బియ్యం రవాణా గురించి మనం చూసాం. గతంలో కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే వారంలోనే దాని గురించి ఒక పెద్ద ఇష్యూ జరిగింది. అది కాకుండా దీని గురించి చాలా వరకు జనసేనకు సంబంధించి కూడా చాలా వరకు వెళ్ళి తనిఖీలు జరిగాయి, ఇవన్నీ చూశారు. సో మొత్తానికి వైసీపీకి సంబంధించినంత వరకు ఎప్పుడు ప్రక్షాళన జరుగుతుంది అని ఏపీ ప్రజలు అడుగుతున్నారు. అది తిరుమల కావచ్చు, ఇలాంటివన్నీ కూడా. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? ఏమండి, ప్రక్షాళన అంటే ఒక రోజులో అయిపోతుందా? ఇదన్నా ఇల్లు కడగడమా? కాదుగా. ఇప్పుడు రూట్స్లో ఉంది అది, ఆ రూట్స్ ఎక్కడి నుంచి ఉన్నాయో ఎవరికి తెలుసు? ఇప్పుడు మీరు మంచిగానే కనిపిస్తారు నాకు, కానీ మీ అంతర్గతంగా మీరు ఏం చేస్తున్నారో పట్టుకోవాలంటే ఒకళ్ళంటే పట్టుకుంటాం, 100 మంది అంటే ఇట్ విల్ టేక్ టైం కదా. ఇప్పుడు ఒక్కొక్క శాఖలో వీళ్ళని పట్టుకోవటానికి ఆధారాలు చూసుకోవాలి కదా. వితౌట్ ప్రూఫ్ మీరు అనగలరా? ఇప్పుడు ఇక్కడే కోవర్ట్స్ ఎవరున్నారో మనకు తెలియదు అనుకుందాం, మన చుట్టూనే కోవర్ట్స్ ఉండొచ్చు, మనకు తెలియదు. ఇప్పుడు మీరు ఒక మాట మాట్లాడుతున్నారంటే ఇది ఎంత తొందరగా వేరే చోటకి వెళ్తుంది అనేది మనకు తెలియదు. అందుకని అది జరుగుతుంది, కానీ మీరు ఇవాళే జరిగిపోవాలంటే మాత్రం కష్టం. సో పవన్ కళ్యాణ్ రంగంలో దిగాడు కాబట్టి ఏం జరగచ్చు అని చెప్పేసి, అంటే ఇప్పుడు ఇన్ని మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నారు అక్రమంగా, సో దీని మీద ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? ఆయన ఆలోచించాడు కదా. ఇప్పుడు ఆయన దిగటం వరకే, దిగాక ఆయన ఏది కూడా ఇంకా ఆలోచించాడు. అంటే ముందు వెనకలు ఆలోచించకపోవటం కాదు, అంటే దాని గురించి ఇంక భయపడాడు. వెంటనే చర్యలు అయితే ఉంటాయి కదా, కాకపోతే ఇది వెనకాల ఎవరున్నారు అనేది ఆ కూపీ లాగాలి. అది కనుక వచ్చిందంటే ఇక్కడ తీగ లాగితే అక్కడ కూపి అక్కడ వచ్చేస్తుంది. కాబట్టి చర్యలు అయితే ఉంటాయండి. మీరు అడిగినట్టుగా ప్రతి శాఖలో ప్రక్షాళన ఎక్కడ జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, లేకపోతే తిరుమలలో ఎప్పుడు జరుగుతుంది అంటే తిరుమలలో మొదలైంది. ఇప్పుడు ఇవన్నీ కూడా టైం టేకింగ్ విషయాలు. ఇప్పుడు అక్కడ అన్యమతస్తులను ఏరేస్తామన్నారు, దాని మీద చర్యలు తీసుకుంటున్నారు, వాళ్ళని ఎంతమంది అనేది గుర్తించారు. చూసారా, వాటి మీద ఒక వైసీపీ వాడు మాట్లాడు. ఇప్పుడు అన్యమతస్తులు అక్కడ ఉన్నారు అనే విషయం మీద ఒక కరుణాకర్ రెడ్డి మాట్లాడు, ఒక వైవి సుబ్బారెడ్డి రెస్పాండ్ అవ్వడు. వాళ్ళు మళ్ళీ టీటీడీలో పనిచేసిన వాళ్ళు, అవునా కదా? మరి వాళ్ళు మాట్లాడాలి కదా. వాళ్ళు ఇది తప్పనో ఒప్పనో, లేకపోతే మాకు సంబంధం లేదనో, లేకపోతే మేము కంటిన్యూ చేసామని ఏదో ఒకటి సమాధానం ఇవ్వాలి కదా. ఇప్పుడు ఆ ఉద్యోగస్తులు కూడా నిమ్మక నీరెత్తినట్టున్నారు. అంటే వీళ్ళ అండ చూసుకుని వాళ్ళు అక్కడ రెచ్చిపోయారు. సండే వాళ్ళు తిరుమల వాహనాలు వాడుకుని చర్చిలకు వెళ్ళారు. కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతాయండి. ఇప్పుడు బిఆర్ నాయుడు లాంటి వాళ్ళు చేస్తామనే చెప్తున్నారు. అక్కడ ఈవో కూడా శ్యామలరావు గారు తక్కువ మనిషి కాదు, అంటే ఆయన సిన్సియర్ మనిషి. కాబట్టి జరుగుతాయి, 6 నెలలు పట్టచ్చు, ఏడాది పట్టచ్చు. ఇప్పుడు ఒకటి కనుక మనకి దొరికారంటే, ఇప్పుడు ఈ బియ్యం రవాణాలో కూడా అసలు సూత్రధారి దొరికితే ప్రక్షాళన ఎంతసేపు జరుగుతుంది? 2-3 నెలల్లో కూడా జరగచ్చు. కాబట్టి మనం ఎదురు చూడాలి, తప్పదండి. ఎందుకంటే అభివృద్ధి ఓ పక్క, సంపద ఓ పక్క, సంక్షేమం ఇంకో పక్క, ప్రక్షాళన అన్నిటికంటే ముఖ్యం. కాబట్టి ఇవన్నీ సైమల్టేనియస్గా జరుగుతాయి. కాబట్టి ఇప్పుడు ఒక్క ప్రక్షాళన ఒక్కటే అంటే అయిపోయి ఉండేది పాటికి, కానీ అది ఒకటే కాదు కదా, చేయాల్సినవి చాలా ఉన్నాయి. కాబట్టి కూటమి ప్రభుత్వం ముందు చాలా సవాళ్ళు ఉన్నాయండి. ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా చాలా నలిగిపోతున్నాడు, ఆయన కూడా చెప్పాలంటే. కాబట్టి ఆయనకి చేస్తున్నాడు, అంతే మనం ఎదురు చూద్దాం. ఓకే, సో చూద్దాం మేడం. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ రంగంలో దిగాడు కాబట్టి దీని మీద సంచలనంగా ఒక తీర్పు రాబోతుందేమో చూడాలి. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.